మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట! యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు అనే పదములో ఆయన అంటే ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. నీ రక్షణ నా రక్షణ కొరకు ప్రాణత్యాగం చేసిన పరిశుద్ధుడైన దేవుడు. ఎందుకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు? ఆయన సమస్త సృష్టి సృష్టించబడినప్పుడు ఆయన ఉన్నాడు. అంతేకాదు, మానవుడు పాపం చేసి దేవునికి దూరమైనప్పుడు దూరమైన మానవుణ్ణి మరలా పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయనే మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్న పునరుద్ధానుడిగా తిరిగి లేచి సజీవుడిగా ఆయన నేటికి మన మధ్య ఉన్న దేవుడు. 2వ రాకడలో రానయ్యున్న దేవుడు. ఆయన యందు విశ్వాసముంచిన వారిని ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యానికి వారసులుగా చేసి పరలోకములో మనలను నిలబెట్టే దేవుడు. కనుక ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఘనపరచదగిన దేవుడై ఉన్నాడు. మహిమపరచదగిన దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి నీవు కూడా విశ్వాసముంచి నీవు ఆయన ఘనపరిచినట్లయితే ఆయన ఇచ్చే రక్షణలో పాలిభాగస్థుడవుతావు. ఆయన ఇచ్చే రక్షణ ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. తద్వారా నీవు కూడా ఆమేన్ అని చెప్తావు. ఆమేన్ అనగా అవునుగాక, జరుగునుగాక అని అర్థము. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాట పలికే స్థానంలో దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిలబెట్టునుగాక. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.